నాగార్జున ఎన్టీఆర్లతో ఊపిరి సినిమాని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఆ మేరకు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించారు కూడా. ఇద్దరు కూడా హ్యాపీగా ఓకే చెప్పేశారు. కానీ ఎన్టీఆర్ కి అనుకోకుండా కాల్ షీట్ సిబ్బంది రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మంచి కాంబినేషన్ మిస్ అయిపోయిందే అని అంతా డీలా పడిపోయారు. అక్కినేని నందమూరి అభిమానులైతే తెగ ఫీల్ అయిపోయారు. తారక్ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ లోకి కార్తీ వచ్చాడు. కార్తీ రాకతో ఊపిరి సినిమా బైలింగ్వల్ ప్రాజెక్ట్ అయింది. అప్పటిదాకా నాగ్ ఎన్టీఆర్లతో తెలుగులో మాత్రమే తీయాలనుకున్న నిర్మాత పివిపి కార్తీ రాకతో తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో నిర్మించాలని డిసైడ్ అయ్యారు. అలా 2 భాషల్లో సినిమా తెరకెక్కడంతో నిర్మాతకి చాలా ప్లస్ అయిందట. ఒకవేళ ఎన్టీఆర్, నాగార్జునలతో సినిమా తెరకెక్కుంటే విడుదల కాకముందే ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేదట. ఇప్పటికే ఆ సినిమాకి దగ్గరగా 60 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. 2 భాషల్లో కాకుండా ఒకే భాషలో అంత బడ్జెట్ తో సినిమా చేసుంటే పెట్టుబడి కూడా తిరిగొచ్చేది కాదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నాగార్జున కూడా అదే మాట చెప్తున్నారు. ఒకవేళ నేను, తారక్ కలిసి ఈ సినిమా చేసుంటే ఇంత బడ్జెట్ పెట్టకుండా ఉండాల్సి వచ్చేది. 30 లేదా 40 కోట్లలో సినిమాని పూర్తి చేయాల్సి వచ్చేది. బైలింగ్వల్ ప్రాజెక్ట్ అయ్యింది కాబట్టి భారీ హంగులతో సినిమాని చేసే అవకాశం దొరికింది. ఇందులో ప్రతి సన్నివేశం ఫ్రెంచ్ టచబుల్స్ కి ధీటుగా ఉంటుందని నాగార్జున చెప్పారు. ఇది పుంజా పెట్ట పుంజే. బావ 100 మర్డర్లు చేసి సెంచరీ కొట్టిన ఇంత దాకా కోర్టు మెట్లెక్కలేదు. ఆస్పత్రిలోనా అందరూ అడిగింది అడుగుతారంటే టీవీ సీరియల్ లాగా.